చంద్రబాబు నాయుడుపై ప్రత్యర్థులు చేసే అతిపెద్ద విమర్శల్లో ఒకటి వెన్నుపోటు, 2 రాజ్యాంగ వ్యవస్థల్ని చెరపట్టటం. అంటే ఏదైతే రాజ్యాంగంలో వ్యవస్థలున్నాయో ఆ ప్రతి వ్యవస్థలోకి తన వాళ్ళను చొప్పించటం, తద్వారా ఆయనకు అనుకూలంగా సానుకూలమైనటువంటి నిర్ణయాలు వచ్చేలా చేసుకుంటాడు అనేటువంటి ఒక విమర్శ అయితే ప్రత్యర్థుల నుంచి ఉంటుంది. అది రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎన్టీఆర్ని పదవీచ్యుతుడిని చేయడంతో పాటు ఆ పార్టీని మొత్తం ఆయన ఆధీనంలోకి తీసుకురావటం, పార్టీని ఒకే తాటిపై నడిపించటం, తర్వాత జరిగినటువంటి అనేక అంశాలు. సో వైఎస్ఆర్ నుంచి ఇప్పుడు జగన్ వరకు, అప్పటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు వైసీపీ పార్టీ దాకా ఒకే రకమైన వాదన అయితే వినిపిస్తాయి. అందుకే ఏ వ్యవస్థను కూడా, ప్రతి వ్యవస్థలో కూడా చంద్రబాబు నాయుడు మనుషులు ఉంటారు, వాళ్ళు ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తుంటారు అని పదే పదే చెప్తుంటారు మీడియా ముందు. సో ఇప్పుడు కూడా అదే రకమైన వాదనకు కట్టుబడతారా లేదా అనేది వైసీపీ పార్టీ వాళ్ళు చెప్పాలి. నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు నారాళ్ళ పైన నమోదైన అసైన్మెంట్ ల్యాండ్ కేసును తాజాగా హైకోర్టు కొట్టేసింది. సో ఆ కథా కమామేషి ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ఒకప్పుడు ఈ వ్యవహారం అసైన్మెంట్ ల్యాండ్ స్కామ్గా ప్రచారం చేశారు వైసీపీ వాళ్ళు. ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి సాక్షి మీడియా కానివ్వండి, సాక్షి ఛానల్ నుంచి జాతీయ మీడియా దాకా విస్తృతంగా ప్రజల్లో, అదేవిధంగా మీడియాలో నానేటట్టు చేయటంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి పాత్ర, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పాత్ర చాలా ఎక్కువ. ఈ కేసుని అప్పటి మంగళగిరి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆళ్ల రామకృష్ణారెడ్డి 2021లో పెట్టడం జరిగింది. అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ కేసు, దీని మూలాలు ఎక్కడుని మనం చూస్తే 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, రాజధాని స్టార్ట్ చేసిన తర్వాత 2016 ఆ దరిదాపుల్లోనే అమరావతిని రాజధానిగా ప్రకటించిన సమయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి ల్యాండ్ పూలింగ్ విధానపరమైనటువంటి నిర్ణయాల్లో ఒకటిగా ఉండేది. అమరావతి నిర్మాణం కోసం ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ విధానాన్ని అమలు చేయాలి అనుకున్నప్పుడు సాధారణ రైతులతో పాటుగా అసైన్మెంట్ భూములు కలిగినటువంటి దళిత రైతులు పరిస్థితిపై ప్రత్యేకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది. దీని మీద తర్జన భర్జనలు జరిగినాయి. ఏం చేద్దామన్నారు, వాళ్ళ కొంత మొత్తంలో డబ్బులు ఇచ్చి తీసుకుందామా అన్నారు. బట్ ఏదైతే ఏమి అసైన్మెంట్ భూములు అంటే ఏంటో కూడా తెలుసుకోవాల్సిన విషయం ఉంది. అసైన్మెంట్ భూములు అంటే ప్రభుత్వం పేద దళిత కుటుంబాలకు వారి జీవనోపాధి కోసం కేటాయించినటువంటి భూములు. సాధారణంగా ఈ భూములపై హక్కులు, పండించుకునేటువంటి హక్కు దళిత రైతులకు ఉంటుంది తప్ప విక్రయించేటువంటి హక్కు ఉండదు. అయితే అమరావతిలో మిగతా రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు, సంవత్సరాలకు ఇచ్చే కౌలు ప్రయోజనాలు ఇస్తున్న నేపథ్యంలో అసైన్మెంట్ రైతులకు కూడా ఇదే తరహాలో ప్రయోజనాలు కల్పించాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకు నిర్ణయించింది అంటే వీళ్ళు పలుమార్లు కలవడం జరిగింది గవర్నమెంట్ని. ఎలా అయితే ఈ ల్యాండ్ పూలింగ్లో ఒక పక్క పూలింగ్కి భూమిని తీసుకుంటూనే ఈలోపు అసైన్మెంట్ రైతులంతా కూడా ప్రభుత్వాన్ని కలవటం, విన్నవించటం, అక్కడ ఎమ్మెల్యే కూడా దళిత ఎమ్మెల్యేనే కాబట్టి ఆయన పదే పదే కలవటం జరిగింది. దానిపైన సానుకూల నిర్ణయం తీసుకుంది అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అసలు అమరావతి పరిధిలో ఎంత ఉంది అసైన్మెంట్ ల్యాండ్ అంటే, అమరావతి పరిధిలో దాదాపు 2000 ఎకరాలు అసైన్మెంట్ భూములు ఉన్నాయి. ఏదైతే వీళ్ళు చెప్తున్న 29 గ్రామాల్లో 2000 ఎకరాలు ఉన్నాయి. మొత్తం రైతుల సంఖ్య 1877 మంది అసైన్మెంట్ రైతులు ఉన్నారు యాజ్ పర్ ద గవర్నమెంట్ రికార్డ్స్. ఈ రైతులకు కూడా సాధారణ రైతుల మాదిరిగానే రిటర్నబుల్ ప్లాట్లు, యాన్యువల్గా ఇచ్చేటువంటి కౌలు కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దళిత రైతులు, సామాజిక కార్యకర్తలు, ఎవరైతే ప్రజాప్రతినిధులు, వీళ్ళందరూ కూడా
విజ్ఞప్తులు చేశారు. వాళ్ళ పాత్ర ఉంది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే. ఎందుకంటే ఏదైతే సామాన్యమైన రైతుల కోసం బెనిఫిట్స్ వీళ్ళకి కూడా రావాలని వీళ్ళు పోరాటాలు చేశారు. ఆ పోరాటాల ఫలితమే ప్రభుత్వం కూడా తలంచింది. వాళ్ళకి ఇవ్వాల్సిన సొమ్ముని వాళ్ళకి ఇచ్చింది. లేకపోతే గనక ప్రభుత్వం ఇచ్చిన ల్యాండ్ని వాళ్ళకి వెనక్కి తీసుకొని వేరే చోట ఇస్తామని చెప్పొచ్చు. కానీ గవర్నమెంట్ అలా చేయలేదు. అలా చేయకుండా ఏదైతే సామాన్యమైన రైతులకు ఇచ్చేటువంటి పరిహారం ఉందో అదే పరిహారాన్ని వీళ్ళకు కూడా అసైన్ చేశారు. అంతవరకు బాగానే ఉంది. అభివృద్ధి చెందే వరకు సంవత్సరాల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు ఉన్నాయి, పెళ్ళిళ్ళు వంటి కారణాలు ఉన్నాయి. అవసరమైతే తమ హక్కులను ఇతరులకు బదిలీ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించింది. ఎలా అయితే ఈ రాజధాని కట్టడానికి 30 ఏళ్ళు పడుతుందో 40 ఏళ్ళు పడుతుందో టైం బౌండ్ లేదు కాబట్టి ఈ మధ్యలో ఏదన్నా పెళ్ళిళ్ళు కానీ పిల్లల చదువులు కానీ ఉంటే వాళ్ళకి ఏదైతే రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చారో ఆ రిటర్నబుల్ ప్లాట్స్ కూడా వాళ్ళు సేల్ చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది. అయితే ఈ నిర్ణయాన్ని అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నేరపూరిత చర్యగా పరిగణించింది. ఎందుకు నేరపూరిత చర్యగా పరిగణించింది అంటే దానికి మెయిన్ కారణం ఈ అసైన్మెంట్ భూములు ఇచ్చింది ప్రభుత్వం పేదలకు ఇచ్చింది. సో ఏంటంటే ప్రభుత్వానికి కొంత రైట్ ఉంటుంది, మిగతావన్నీ ప్రైవేటు భూములు. ఆ ప్రైవేటు భూములు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇవ్వడం జరిగింది. అక్కడ కొంత ప్రయత్నం జరిగింది, కానీ ఆ ప్రయత్నాన్ని సక్సెస్ఫుల్గా తిప్పికొట్టారు అప్పుడు రైతులు కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానీ ప్రభుత్వం కానీ అసైన్మెంట్ ల్యాండ్ వచ్చేసరికి అది ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి అందులోని లూప్ హోల్స్ వెతకటం జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశాడు. ఏం చెప్పాడు? చంద్రబాబు నాయుడు, నారాయణలు కుట్రపూరితంగా అసైన్మెంట్ భూములను తమ అనుచరుల ద్వారా తక్కువ ధరలకు కొనిపించారు. ఇది మోసం, క్రిమినల్ చర్య అని ఆరోపిస్తూ 2021లోనే కేసు నమోదు చేసింది అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. సో ఏదైతే మెయిన్ కేసులు ఉన్నాయి కదా, ఎన్ఆర్ రింగ్ రోడ్డు కేసు, ఈ కేసు, అసైన్మెంట్ భూముల కేసు, ఫైబర్ నెట్ కేసు. సో ఇందులో ఈ అసైన్మెంట్ భూముల కేసు కూడా కీలకంగానే నిలిచింది. వీళ్ళు ముఖ్యంగా వినిపించేటువంటి వాదన ఏంటంటే చంద్రబాబు నాయుడు ఆయన అన్నాయిలు వీళ్ళు చెప్తుంటారు కదా, సో అండ్ సో పర్సన్స్ ఆయనకి బినామీలుగా ఉన్నారు అంటే కొన్ని పేర్లు కూడా చెప్తారు, అది ప్రస్తావించడం ప్రస్తుతానికి అప్రస్తుతం. సో వీళ్ళందరూ కూడా బినామీలుగా ఏర్పడి ఒక సిండికేట్గా మారి ఎవరైతే అసైన్మెంట్ రైతులు ఉన్నారో ఆ అసైన్మెంట్ రైతుల దగ్గర భూములు కొనుక్కొని ఆ భూములు మళ్ళీ వీళ్ళు ప్రభుత్వానికి ఇచ్చారు అనేటువంటి వాదన ఇప్పుడు కాదు, అప్పుడు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేశారు. అదే కేసు పెట్టారు. అసైన్మెంట్ భూములను విక్రయించకూడదు అనేటువంటి నిబంధన ఆధారంగా చూపిన అమరావతి ల్యాండ్ పూలింగ్లో ప్రత్యేకంగా మినహాయింపు అనేది ఏమి ఉండదు. దీన్ని బట్టి జీవో నెంబర్ 41 జారీ చేసి అసైన్మెంట్ రైతులకు సమానమైనటువంటి ప్రయోజనాలను కల్పించిన విషయాన్ని మనమందరం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈ కేసుపై చంద్రబాబు నాయుడు అదేవిధంగా నారాయణ హైకోర్టుకు వెళ్ళారు. జస్టిస్ లక్ష్మణరావు కేసును కొట్టేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ఇంతకుముందే సిఐడి కూడా ఈ కేసును కొట్టేసింది. ప్రభుత్వం తీసుకున్న ఒక విధానపరమైనటువంటి నిర్ణయంగా దీన్ని పరిగణించవచ్చు. చట్టబద్ధమైనటువంటి పాలసీ నిర్ణయాలను క్రిమినల్ కేసులుగా మార్చడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు అని కోర్టు కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత రాజకీయ ప్రతీకారంతో కేసు నమోదు చేసినట్టుగా కనిపిస్తుంది అని హైకోర్టు తీవ్రంగా స్పందించడం జరిగింది. ఏదైతే 2019-2024 మధ్య కాలంలో ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలపై క్రిమినల్ కేసు నమోదు చేయటం ఒక ధోరణిగా మారింది అని విమర్శలు వస్తున్నాయి. అంటే ఇది ఇప్పటి నుంచి స్టార్ట్ అవ్వలేదు, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ 2004 నుంచి 2004 అంటే ఎప్పుడైతే వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చాడో ఇక అప్పటి నుంచి తవ్వటం, కేసులు లాగటం స్టార్ట్ అయింది. ఇక అప్పటి నుంచి అదొక సీక్వెన్స్గా నడుస్తూ ఉంది. ఇప్పుడు 2026లో ఉన్నాం. ఏ ప్రభుత్వం మారితే ఆ ముందున్న ప్రభుత్వం మీద ఎంక్వైరీలు చేయడం. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే చూస్తున్నాం. రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు కానించి ఎన్నో కేసులు ఇక తీస్తూనే ఉన్నాడు. సో అదేవిధంగా అదే ధోరణి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. ఇక స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఫైబర్ నెట్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, అసైన్మెంట్ ల్యాండ్ కేసు, ఇవన్నీ కూడా అన్ని కేసులు వీలైతే అన్ని కేసులు చంద్రబాబు నాయుడిని
ఇరికించేటువంటి ప్రయత్నంగా నేరుగా, అంటే సీఎంనే నేరుగా, అంటే సీఎం కంటే ముందు మంత్రివర్గం ఉంటుంది, అంటే ముందు క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్ అప్రూవల్ తీసుకుంటే సీఎం కూడా మంత్రివర్గంలో భాగమే. మంత్రివర్గాన్నే కదా మనం కన్సిడర్ చేసేది. ముందు ఏదన్నా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలంటే ముందు అని క్యాబినెట్లో పెడతారు. క్యాబినెట్లో అప్రూవల్ చేసిన తర్వాతే, మంత్రివర్గం అప్రూవల్ చేసిన తర్వాతే దాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో పెడతారు. దాన్ని చట్టంగా మారుతుంది. ఏదైనా చట్టం మీద ఏదన్నా వాళ్ళకి అభ్యంతరాలు ఉంటే కోర్టుకు వెళ్తారు. దాన్ని పాస్ చేయాలా లేకపోతే కంటిన్యూ చేయాలని కోర్టు నిర్ణయిస్తుంది. సో అదే విధానపర నిర్ణయాన్ని అప్పుడు కాళేశ్వరంలో కేసీఆర్ తీసుకున్నా, ఇప్పుడు అమరావతిలో చంద్రబాబు నాయుడు తీసుకున్న ప్రతిదీ ఒక 10 రూపాయల ఖర్చు కూడా క్యాబినెట్ అప్రూవల్ తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారంటే నెక్స్ట్ వచ్చే పాలకుల మీద కేసులు పెడితే ఇల్లు ఇరుక్కోకుండా ఉంటారు. ముందు ఏది తీసుకున్నా విధానపరమైన నిర్ణయం మంత్రివర్గం, ప్రతి మంత్రికి బాధ్యత ఉంటుంది. కాబట్టి అంటే హోల్ అండ్ సోల్గా ఈయన ప్రైమ్ సస్పెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉండదు. అందుకని జాగ్రత్త పడుతున్నారు. అప్పుడు కేసీఆర్ జాగ్రత్త పడ్డాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి జాగ్రత్త పడుతున్నాడు, చంద్రబాబు నాయుడు జాగ్రత్త పడ్డాడు. సో అంతవరకు అయితే జాగ్రత్త పడుతున్నారు. ఇవన్నీ చెప్పిన తర్వాత కోర్టు ఈ కేసులో తగినన్ని ఆధారాలు లేవు, దర్యాప్తు సంస్థలు కూడా దుందుడుకు చర్యలకు వెళ్లకుండా పూర్తిగా ఆధారాలు పరిశీలించిన మీదటే ఒక నిర్ణయం తీసుకోమని చెప్పడం కూడా ఇక్కడ కొసమెరుపు. మొత్తానికి హైకోర్టు కూడా అసైన్మెంట్ ల్యాండ్ వ్యవహారంలో ముఖ్యమంత్రి మళ్ళీ అమరావతి మంత్రి మన నారాయణ గారికి కూడా ఏ విధంగా లాభం జరిగినట్టు ఆధారాలు లేవు. అసైన్మెంట్ రైతులకు సాధారణ రైతులతో సమానంగా ప్రయోజనాలు ఇచ్చారు కాబట్టి ఎవరికి వ్యక్తిగత లాభం చేకూరింది అని నిరూపించే సాక్ష్యాలు లేవని పేర్కొంటూ కొట్టేయడం జరిగింది. సో ఈ తీర్పుతో గతంలో నమోదైన రాజకీయ ప్రాధాన్యత కలిగిన కేసులపై మరొకసారి చర్చ మొదలైంది. అదే సమయంలో రాజకీయ కక్ష సాధింపు కేసులు రాష్ట్ర పరిపాలన, రాజకీయ వాతావరణంపై తీవ్రమైనటువంటి ప్రభావం చూపాయి. ఎలాంటి ప్రభావం చూపించలేదు. ఆ కేసులే, ఆ జైళ్ళే చంద్రబాబు నాయుడు ఫేట్ మార్చాయి. 56 రోజులు ఏం పెట్టినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి జైల్లో చంద్రబాబుని. కట్ చేస్తే ఏముంది, జైలు నుంచి బయటకు వస్తే అదేదో పెద్ద ఊరేగింపు చేశారు. ఒక రాత్రి దాదాపు 18 గంటలు ఏం పట్టింది. లేనిపోయిన సీన్ క్రియేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడికి హైప్ ఇచ్చాడు. రాజమండ్రి నుంచి ఏదైతే ఆయన అంటున్నటువంటి అమరావతి దగ్గరికి ఒక పెద్ద ర్యాలీ, జనాలు బీభత్సంగా, పూలు, హడావుడి, హంగామా. సో అంత పెద్ద సీన్ క్రియేట్ చేశాడు. కట్ చేస్తే సీఎం అయిపోయాడు. సో మళ్ళీ అలాంటి ఛాన్స్ కోసమే జగన్మోహన్ రెడ్డి వెయిట్ చేస్తున్నట్టున్నాడు. బట్ చంద్రబాబు నాయుడు ఆ ఛాన్స్ అయితే యాజ్ ఆఫ్ నౌ ఇవ్వట్లేదు. లెట్స్ సీ ఏం జరుగుతుంది. అదే మొన్న పెద్ద భారీ డైలాగ్ కొట్టాడు చంద్రబాబు నాయుడు కూడా, నిన్ను అరెస్ట్ చేయించడం నాకు 5 నిమిషాల పని అని. వెంటనే ప్రత్యర్థులు అందుకొని అంటున్నారు, అంత 5 నిమిషాల పని అయితే ఎందుకు వెయిట్ చేస్తున్నావు, చేయించవచ్చు. కానీ ఇంకొక మాట కూడా అంటున్నారు దీనికి, ఇప్పుడు కొత్తగా అరెస్ట్ చేయించేది ఏంది, అప్పుడు కాంగ్రెస్ టీడీపీ రెండు ముసుగులోనే కదా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు అని వైసీపీ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ రెగ్యులర్గానే వైసీపీ వాళ్ళు చెప్పినట్టుగా ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేశాడా చేయలేదా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడానికి ప్రయత్నించండి.